బాబాజీ ఫౌండేషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆత్మపూర్వక ఆత్మాభివందనాలు. నా పేరు ఏంజిల్ సురేష్ అంటారు. నాది 2012 నుంచి నేను ఫుల్ టైమ్ లో ఉన్నాను. అంటే నేను ఆయిల్ అండ్ గ్యాస్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద ఉన్నాను. ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మీకు తెలుసు, అది ఎక్కడైతే ఆయిల్ తీస్తారో క్రూడ్. ఈ రోజున అమెరికా వెనిజులా అనే పెద్ద కంట్రీని ఆక్యుపై చేసుకున్నది, మీ అందరికీ తెలిసిందే. ఇది కరెంట్ టాపిక్. ఓన్లీ ఆయిల్ గురించి. ఆయిల్ అక్కడ చాలా ఖనిజాలు, ఆయిల్ మేజర్ గా ఉన్నది. అంటే ఆయిల్ ఏంటంటే మన ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటది. ఆయిల్ అనే దాంతో అమెరికా ఈ రోజున సూపర్ పవర్ అయింది. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ లో నేను మేజర్, అంటే ఆయిల్ వెల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉన్న వాళ్ళకి చాలా హైయెస్ట్ శాలరీస్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ శాలరీ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ లో చేసిన వాళ్ళకి వస్తాయి. నేను అది ప్రాజెక్ట్ లో ఉన్నాను కాబట్టి నాది దగ్గర దగ్గర $9,000. అంటే 2012 నేను వదిలేశాను. అంటే ఆ ముందే వదిలేశాను. 2012కి ముందు, 2012 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ టైమ్ లో ఉన్నట్టే పిరమిడ్ లోకి వచ్చేసాను. అప్పటి వరకు నా జర్నీలో నేను లాస్ట్ తుర్కీలో చేశాను. తుర్కీ అంటే ఈ రోజున అదే టర్కీ అంటారు, ఆ బార్డర్ లో ఉన్నా. అప్పుడు నా $9,000 అంటే సుమారుగా ఇవాళ రోజు అయితే 10 లక్షలు, అప్పుడులో ఒక 8 lakhs వరకు వచ్చేది. సో అయితే ఇంత మంచి లైఫ్ ఉండి ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూడా నాకు ఈ రోజున ఇలా స్పిరిచువల్ జర్నీలో రావడానికి అది నా పూర్వ జన్మ సుకృతం అనే చెప్పాలి. ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న విషయాల్లోనే జీవితాంతం పోటీ పడుతూ కొట్లాడుతూ ఈ జీవన్ మరణ చక్రాల్లో మనం ఇరుక్కుపోతాము. అదొక ట్రాప్. ఆ ట్రాప్ లోంచి మనం బయటపడలే, మళ్ళీ అదే రొటీన్ అవుతుంటది. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. దానికి ముఖ్యంగా అంటే నేను జీవితంలో చిన్నప్పటి నుంచి ఎంతో మంది గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నేను చాలా బుక్స్ విపరీతంగా చదివేవాడిని టీనేజ్ లో. అంటే నేను మొదట 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు, నా చిన్నప్పుడే రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంటే నాకు అప్పుడులో పిచ్చి ఉండేది బాగా. అంటే ఆయనలాగా అయిపోవాలి అనే తలంపు విపరీతంగా ఉండేది. అయినా సరే ఇంట్లో అవసరాలు, మిగతా మిగతా విషయాలతోటి నేను అలాగే ఈ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, అది అవసరం కాబట్టి, జీవితంలో అవసరం కాబట్టి అది కూడా తీర్చుకున్నాము. అది జాబ్లు వెతుక్కోవడం, అబ్రాడ్ వెళ్ళడం, అక్కడ మంచి మంచి పొజిషన్స్ కి కష్టపడి పైకి వచ్చాము. అదంతా మరి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మన మన మనసులో ఉన్న ఇచ్చ తీరిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇంకేం అవసరం లేదు అనుకుంటాం. అంటే అది నేను చూశాను నా లైఫ్ లో. అంటే ఇంకంత ఫాస్ట్ గా, అంటే 24/7 అన్నట్టుగా వర్క్ చేస్తేనే నేను ఆ స్థితికి వెళ్ళగలిగాను. దాని వెనకాల పరమ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత పెద్ద పోస్ట్ లోకి వెళ్ళామంటే గనక అక్కడ, అంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఏంటంటే మీకు మేధస్సు అనేది చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే మీ మేధస్సు ఉంటేనే ఎదగలుగుతారు. లేకపోతే జీవితాంతకాలం ఒక ఇంజనీర్ కిందే మనం ముగిసిపోతుంది. అలాంటిది అత్యున్నతమైన పదవులు, అంటే ఒక మేనేజర్ స్థాయికి వెళ్ళగలిగారంటే గనక డెఫినెట్ గా అక్కడ మన మేధస్సే అక్కడ అందరిని అభివృద్ధి పరచడం వల్లనే మనకి తక్కువ వయసులో అంత పెద్ద పెద్ద ప్రమోషన్లు దొరకడము, ఒక పెద్ద సైట్ వేల కోట్ల రూపాయలతో ఉండే ఆయిల్ అండ్ గ్యాస్ సైట్స్ నేను ప్లానింగ్, కమిషనింగ్ మొత్తం అన్ని చూసుకునే అవకాశం రావడము. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏంటంటే మనకి, నేను అందరూ సర్వసాధారణంగా చెప్పేది ఏంటంటే మనకి భౌతికంగా బేసిక్ గా చెప్పాలంటే ముందు దేహబలం ఉండాలి, తర్వాత బుద్ధి బలం ఉంటది, తర్వాత దైవ బలం ఉండాలి. అంటే స్పిరిచువాలిటీని 3 ముక్కల్లో చెప్పాలి అంటే ఆ నేను ముందు దేహబలం ఉండాలి. దేహబలం లేకుండా, మన దేహబలం లేకపోతే ఏది చేయలేము. అంటే మన దేహబలం ఉన్నప్పుడే, ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే బాగా అత్యున్నత స్థాయిలో ఉన్న యోగులు కూడా ఏమంటారంటే కొన్ని కొన్ని సాధనలు వయసులో ఉన్నప్పుడే అవుతుంది అంటారు. ఇంకా ఒక 50 దాటిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ వేరే స్థాయికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా చూశాను. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే మనము ఎంత దూరం అన్న వెళ్ళగలుగుతాం. అంటే ప్రతిదాని పరిమితులు ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏం నమ్ముతామంటే వయసు అయిపోయిన తర్వాత స్పిరిచువాలిటీ అంటాం. మీకు హిమాలయాల్లోకి వెళ్తే యోగులు, గురువులు వయసులో ఉన్నప్పుడే చేయాలంటారు. ఎందుకంటే దేనికైనా సరే ఇక్కడ వయసులో ఉన్నప్పుడు చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ దేహ బలము ఉండాలి. దేహ బలం అంటే మన బాడీలో శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే ఏదైనా సాధిస్తాం. అయితే చాలా మంది శక్తి ఉన్న వాళ్ళు బోడు మంది ఉంటారు. ఇప్పుడు నేను ఇంజనీర్ గా వాళ్ళకి స్టార్ట్ చేసినప్పుడు నాలా కెరీర్ చేసిన వాళ్ళు
నేను మొదట్లో నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మొదట 2000 ముందు రూ. 1,00,000 లక్షన్నర వచ్చేది. మరి దాన్ని 10 రెట్ల వరకు నేను రీచ్ అయ్యానంటే అలాగ అదే స్థాయిలో ఉన్నోళ్ళు, నేను మొదట కువైట్ లో చేస్తున్న వాళ్ళు, అదే శాలరీకి చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. అంటే నేను ఏదన్నా ఎదిగాను, వాళ్ళు అక్కడే ఉన్నారు అంటే కనుక, అదే స్థాయిలో ఉన్నారంటే ఏంటి దానికి కారణం? అంటే మనకి ఎంత శక్తి ఉన్నా సరే బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలం ఉంటేనే మన స్థాయి స్థితి అనేది మారుతుంది. అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా. ఫస్ట్ దేహబలం ఉండాలి. దేహబలం లేకపోతే మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. అంటే అక్కడే తచ్చాటలు ఆడుతుంటాం. అక్కడ పరిస్థితుల్లోనే అంటే కొన్ని చోట్ల పూర్తిగా దేహబలం ఉన్నప్పుడు కూడా అత్యున్నత శిఖరాలకు ఏదన్నా ఆధ్యాత్మికంగాని భౌతికంగా రీచ్ అవ్వాలంటే బుద్ధి బలం ఉండాలి. మన బుద్ధి బలం బట్టే మనకి దైవ బలం అనేది పనిచేస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే దైవ బలము అని ఎలాగ పనిచేస్తుంది అంటే మన బుద్ధి ఉండాలి. ఏ స్థాయిలో మనకి బుద్ధి అనేది ఏంటంటే మనం ప్రతిదాన్ని ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదాన్ని మైండ్ ద్వారా పొందుతాం. ప్రతిదాన్ని మైండే పనిచేస్తుంది. ఇప్పుడు పిచ్చోడికి ఏం ప్రపంచంతో సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. అంటే మైండ్ ద్వారే మనం ఏదన్నా పొందుతాం, ఏదన్నా అనుభవిస్తాం, ఏదన్నా తీసుకో. అంటే బాడీకిను విశ్వంలో ఉన్న హైయెస్ట్ కాన్షియస్నెస్, ఆ ఈశ్వరుడి శక్తికి మధ్యలో ఉన్న కనెక్షన్ మైండ్. కాబట్టి మైండ్, నేను ఏమంటానంటే బుద్ధి బలం అనేది చాలా 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 అవసరం. మరి బుద్ధి బలం ఉన్నా మళ్ళీ శరీరంలో అనుభవించడానికి శరీరం సరిగ్గా లేకపోయినా సరే, అంటే ఇక్కడ శరీరం అనేది మనకి అమ్మవారు ఇచ్చింది. అంటే అమ్మవారు ప్రకృతి, ఈ భూమి ప్రకృతి, అంటే ఈ విశ్వంలో ఉండే ప్రాణ శక్తి. అంటే ప్రాణం ఎప్పుడు శక్తిని ఆనుకుని ఉంటది కాబట్టి మనకి అమ్మవారు అనేది బాడీని ఇస్తుంది. ఆ తర్వాత బుద్ధిని అయ్యవారు శివుడు. అంటే ఆయన అందుకే శివుడిని ఏమంటారు, శివుడు ఏమిస్తాడు అంటే వైరాగ్యాన్ని, తర్వాత జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే వైరాగ్య జ్ఞానాలు అంటే మాయ నుంచి బయటికి దారి చూపిస్తాడు. అత్యున్నతమైన స్థాయి ఏదైతే ప్రపంచం ఉందో, అత్యున్నతమైన జ్ఞానం ఏముందో దానికి ఇచ్చేవారు శివుడు. కానీ మీరు భౌతికంగా అనుభవించాలి అంటే కనుక అమ్మవారే ఇస్తుంది. ఇక్కడ మీ లాజిక్ ఏంటంటే భౌతికంగా ఏమనిపించగా, భౌతికంగా మాకు మంచి ఆరోగ్యం కావాలి, అష్ట ఐశ్వర్య సిద్ధులు కావాలి, అది ఏది భౌతికమైన అనుభవం కావాలన్నా ఎవరిస్తారు? అమ్మవారు ఇస్తారు. అమ్మవారు అంటే శక్తి, అయ్యవారు అంటే చైతన్యం. అంటే శక్తి మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం, అయ్యవారినేమో ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఒక ఫ్లాష్ లైట్ లాంటిది అనమాట. అంటే కాంతి చైతన్యము, అమ్మవారిది అయస్కాంత శక్తి. భూమి ఇంత శక్తివంతంగా ఉంది, ఏంటుంది భూమికి? మ్యాగ్నెటిజం ఉంది. అంటే శక్తి అన్నిటిని లాక్కుని దేన్నన్నా మేనిఫెస్ట్ చేసే. అంటే ఇక్కడ మనకి ఒకటి, భూమి మీద మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఈ భూమి మీద మొత్తం రూల్ చేసేది ఎవరు అంటే అమ్మవారి శక్తి, తర్వాత అయ్యవారు. ఎందుకంటే ఇక్కడ ప్రాణ శక్తి, ప్రాణం అనే చైతన్యము, అమ్మవారు అనే శక్తి లేకపోతే ఉండదు. శివుడు శవంలో ఒక దూరడు. శివుడు శక్తి ఉంటేనే, అంటే బాడీలో శక్తి ఇంధనం ఉంటేనే చైతన్యం అనేది, శివుడు అనేది దారి చూపించగలుగుతాడు. అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను అంటే పెద్ద పెద్ద యోగుల ద్వారా తెలుసుకుంటే ఏంటంటే బాడీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ భూమి మీదకి వచ్చామంటే బాడీ ద్వారా తెలుసుకోవడానికి, బాడీ ద్వారా అనుభవించడానికి, బాడీ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని, బాడీ ద్వారా మనం ప్రతిదాన్ని పొందుతాం. మీరు అష్ట ఐశ్వర్యాలు అనుకున్నా ఏదన్నా, ఇవన్నిటికి మొట్టమొదటి ప్రధానంగా ఉండవలసింది ఆరోగ్యాలు. అంటే చిరకాలంగా అద్భుతంగా, అంటే మీ పూర్తిగా అంటే వైటాలిటీతో ఉండాలి బాడీ ఎప్పుడు కూడా. దాంతో ఏదైనా పొందగలుగుతాం. మనం అందరూ అక్కడే మిస్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రిజుడీస్ ఉన్నాయి. ప్రిజుడీస్ అది తర్వాత నేను అవన్నీ చాలా ప్రెజెంటేషన్లు తయారు చేశాను మీకు ఇవన్నీ క్లారిటీ ఇవ్వడానికి. ప్రిజుడీస్ అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. కొంతమంది ఏమో ఇదంతా వైరాగ్యం ఉండాలి, మాయ, ఇవన్నీ చెప్తుంటారు కదా. మనం ఏమి అన్ని త్యజించాలి. వైరాగ్యం అన్నది ఏంటంటే అది అంటే మనం ఇవన్నీ, నేను పత్రి సార్ని చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు పత్రి సార్ది. ఎందుకంటే పత్రి సారు జీవించి చూపించారు ఖచ్చితంగా ఎలా జీవించాలి, అసలైన మార్గం ఏంటనేది. ఎందుకంటే మనం పత్రి సార్ని ఏ విధంగా మనం ఆయన్ని డౌట్ పడ్డానికి, అంటే ఆయనది నికార్సైన జ్ఞానాన్ని ఇచ్చారు పత్రి సార్. కాబట్టి పత్రి సార్ని ఎలా తీసుకోవచ్చు అంటే మన బెంచ్ మార్క్, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని. అయితే పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం ఏంటంటే చాలా ప్యూర్, ట్రాన్స్పరెంట్,
ఫుల్గా 100% అథెంటిక్. ఎందుకంటే మనకి అంటే ఇలాగ ఆధ్యాత్మికంలోకి వస్తే గనక మనకి ఏంటి వస్తుందంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం మీ అందరికి తెలిసింది. అన్నిటికి కామన్ గా మీరు ఏ రిలీజన్ కి వెళ్ళినా, అది ఇస్కాన్ అవ్వండి, బుద్ధిస్ట్ మాన్స్ట్రీ అవ్వండి, లేదంటే మన ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చేస్తున్న ఫౌండేషన్, వీళ్ళందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, అది వైష్ణవ అయినా అవ్వచ్చు, శైవ అయినా అవ్వచ్చు, ఫండమెంటల్ గా ఏంటి ఉంటుంది, సేవ అనేది ఉంటుంది. అంటే కర్మ అనేది ఇప్పుడు మనకి బాడీ అయితే ఎంత ఇంపార్టెంటో భౌతికంగా, దాని తర్వాతే బుద్ధి, తర్వాత దానికి తగిన విధంగా దైవ శక్తి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అలా మనకి ఫౌండేషనల్ గా మనకి ఏదైతే ఈ బాడీ ఎంత అవసరమో, అలాగే ఆధ్యాత్మిక కర్మయోగం కూడా అంతే అవసరం. కర్మయోగం ప్రతి రిలీజన్ కర్మయోగం అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని రిలీజన్లు ఏంటంటే కొన్ని కొన్ని అంటే కొన్ని మన హిందూ ధర్మంలో కూడా కొన్ని కర్మ అనేది అంటే సేవ అనేది ప్రాథమికంగా ఉంటది. దాంతో పాటు కొంతమంది ఆ భక్తి యోగంతో ఎక్కువ ఎలైన్ అయి ఉంటాయి, కొన్ని జ్ఞాన జ్ఞాన యోగంతో ఎలైన్ అయి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వైష్ణు సాంప్రదాయానికి సంబంధించినవన్నీ కూడా భక్తి యోగాంతో ఎక్కువగా, భక్తి అనేది ఎక్కువ పాళ్ళు ఉంటది. భక్తి అక్కడ ఏమి ఇంకా ఇప్పుడు మీరు ఇస్కాన్ లాంటివి అంటే ఇస్కాన్ కి మూలం ఏంటంటే గౌడీ మఠం అంటాము. నేను గౌడీ మఠంలో కూడా ఉండుతాను పూర్వం. గౌడీ మఠం అంటే గౌడీ మఠం నుంచి చాలా ఇస్కాన్ లాంటివి చాలా ఉన్నాయి. ఇస్కాన్ అంటే అది ఫారిన్ కంపెనీ, ఫారిన్ నుంచి అది ఫారినర్స్ పెట్టింది కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువ ఉండి అందరికి తెలిసింది. కానీ ఇవన్నిటికి ముందు గౌడీ మఠం అంటే అది సూర్యుడేమో మన ఆ ఎవరు అదే నారదుడికి చెప్తాడు, నారదుడు ఈ జ్ఞానాన్ని పరీక్షిత్ మహారాజ్కి ఇస్తాడు. పరీక్షిత్ మహారాజ్ ఇది ఒక లీనేజ్ ఉంది, కనెక్షన్ ఉంది, అది ఈ కలియుగం వరకు. అదాన్ని గౌడీ మఠం అంటారు. ఆ గౌడీ మఠంలో ఒక సన్యాసి అంటే ఒక సన్యాసం తీసుకున్న ఒక అంటే ఎన్లైటెడ్ గురువు మన శ్రీ ప్రభుపాద ఇస్కాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగని చెప్పి అసలు గౌడీ మఠం అంటే అసలు అది ఎప్పటి నుంచో సనాతనంగా వస్తున్న గౌడీ మఠం తాలూకా ఆఖరి గురువు దగ్గర నేను ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, ఆయన సేవ చేశాను, ఆయన దగ్గర హరినామం కూడా తీసుకున్నాను. సో అలాగా కొంతమంది ఈ భూమి మీద ఈ రోజు దుర్లభం అయ్యే గురువుల్ని అంటే బాబాజీ అనుగ్రహంతో నేను వాళ్ళందరినీ నా లైఫ్ లో అలాగ రావడం జరిగింది. కొంతమంది అలాంటి విశిష్టమైన యోగులతోటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటాను. లేకపోతే నా లైఫ్ లో ఇంత ఫాస్ట్ గా ఏదన్నా నాకు దొరికిని అనుకుంటే గనక జన్మలు పట్టేది ఒక జన్మలోనే మనకు దొరికిని తెలిసిని అంటే గనక అదంతా కూడా అంటే గురువుల యొక్క బ్లెస్సింగ్స్. నేను ఎందుకు గురువులు బ్లెస్సింగ్స్ అంటానంటే నేను వ్యక్తిగతంగా చూశాను. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఏదన్నా వేగంగా పొందుతున్నాము అంటే నాకు ఇది చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేశాను. అంటే మనకి స్వామి వివేకానంద ఆయన వల్లనే ప్రపంచానికి భారతీయ సంస్కృతి ఏంటి, లేకపోతే భారతీయ యొక్క సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మొదట తెలిసింది ఆయన ద్వారా, అందరికీ తెలుసు. అయితే అప్పటి వరకు మనకి వాల్యూ లేదు అసలు. మంది అంటే బ్రిటిష్ వాళ్ళంతా ఈ చాలా వరకు ఇన్వేడర్స్ వాళ్ళంతా వచ్చి మంది కన్ఫ్యూజ్ చేసేసి మంది ఏమీ కాదు అన్నట్టుగా అయిన సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఇచ్చిన స్పీచ్ తో మళ్ళీ మన మొత్తం రీజనరేట్ అయింది హిందూ ధర్మం గురించి. అయితే ఆ తర్వాత ఎంతో మంది యోగులు వెళ్ళారు, తర్వాత స్వామి రామ వెళ్ళారు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది వెళ్ళారు. అయితే వీళ్ళందరి వలన కూడా వాళ్ళకి దీని సత్తా ఏంటనేది తెలిసింది. అయితే ఇందులో ఉన్న అపరిమితమైన విజ్ఞానాన్ని తర్వాత వాళ్ళు ఎన్నో రకాలుగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ప్రపంచానికి తెలుసు రిలీజియన్స్ అనేవన్నీ కూడా వచ్చిపోయేవి, కానీ సనాతన ధర్మం ఎప్పటి నుంచో నేను చెప్పాను కదా, ఎప్పుడో ఒక గౌడీ మఠం ఎగ్జాంపుల్ గా చెప్పాను. అంటే ఇక్కడ మనకి వైష్ణు సాంప్రదాయాలన్నీ కూడా భక్తి మార్గంతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి. శైవ సాంప్రదాయాలన్నీ కూడా జ్ఞానంతో ముడిపడి ఉంటాయి. అయితే ఈ రెండు అంటే ఒకటి నేనేం చెప్తాను, భక్తి మార్గం అనేది ఏంటంటే అది ఓన్లీ మైండ్ లెవెల్లో ఉంటది, అంటే ఎమోషనల్ లెవెల్లో. అక్కడ ఏం మనకి జ్ఞానం అక్కర్లేదు. దేవుడికి సరెండర్ అవ్వడం, హరినామం జపం చేయడం, పొద్దున్న సాయంత్రం వరకు అన్నిటిని త్యజించడం, అంటే దేని మీద మైండ్ వేరే చోట మైండ్ అనే ఎనర్జీని ఎక్కడ పెట్టకుండా ఒక 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 పర్పస్ తో దేవుడితో విశ్వాసంతో మనం అలైన్ చేసుకొని అందులోనే మనం తన్మయత్వం పొందుతూ కర్మల్ని మళ్ళీ వేరే కర్మలు అనేవి జనరేట్ అవ్వకుండా మనల్ని పూర్తిగా నియంత్రించుకుంటూ అలా దేవుడి యొక్క భక్తి భావనలో పూర్తిగా నిమగ్నం అయితే అది మీకు తెలుసు, అది ద్వైతము. అద్వైతం అంటే
కొద్దిగా ఇది మనం హై స్కూల్ అనుకోవచ్చు. మనం ద్వైతం అనేది. అద్వైతం అంటే భక్తితో పాటు జ్ఞానాన్ని జోడించడం. అంటే జ్ఞానం అంటే మరికొంత మన బుద్ధిని ఉపయోగించడం. బుద్ధిని విస్తృతంగా అంటే ఇంటెలెక్చువల్ లెవెల్లో మనము మన అంటే మనం భౌతికంగా భూమి మాత్రమే మన పరిధులు కాదు. భూమికి మించి మానవుడే యొక్క బుద్ధే అనే స్థాయిని దాటి, ఎందుకంటే విశ్వంలో ఎన్నెన్నో రకరకాల నక్షత్రాలు, ఇంటర్స్టెల్లారు నక్షత్రాలు దాటిన గెలాక్సీని దాటిన ఎన్నో అంటే విశ్వం ఎంతగా ఎక్స్పాండ్ అయ్యింది. అది మన పత్రి సార్ ఆ నాలెడ్జ్ కూడా ఇచ్చారు. మనం అంటాం పత్రి సార్ ఇచ్చిన బుక్స్ ద్వారా కానీ ఆయన రిఫర్ చేసిన బుక్స్ లో ఈ రోజున పిరమిడ్ వాళ్ళందరికీ తెలుసు. అంటే మనకి రకరకాల ఏలియన్స్ ఉన్నాయి, గ్రహాంతరవాసులు అంటాం. అందులో మనకి మనిషి యొక్క పుట్టుకకి లేదంటే మనిషి యొక్క అస్తిత్వంతో పాటు మనిషిని ముందు నడిపించడానికి ఉండే కొన్ని డివైన్ గ్రేస్ అందించే ఏలియన్స్ ఉన్నాయి. అట్లా ఏలియన్ అనకూడదు, అట్లా గంధర్వులు అంటే బాగుంటది. మనకి వీటిని గంధర్వులు అని చెప్తాం పురాణాల్లో. వీళ్ళని ప్లేడియన్స్, అప్టోరియన్స్, అండ్రోమిడియన్స్ మీరంతా వినుంటారు, లైరెన్స్, వీళ్ళంతా కూడా అసలు వీళ్ళే మనుషుల్ని బ్రీడ్ చేశారు ఈ భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. మనం దాన్ని హిరణ్యకశిపుడు అని చెప్తాం. అంటే అప్పటి నుంచి కూడా మానవ యొక్క అస్తిత్వానికి మూలాలు అది మన సనాతన ధర్మం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ రోజున రీసెంట్ స్టడీస్ లో ఏం అర్థమవుతుందంటే మనకి అందరికి అకాడమిక్ గా మనం ఏం చదువుకున్నాం అంటే ఓన్లీ రిలీజియన్స్ ఎవరు ఆడమ్మో ఈవి ద్వారా మొత్తం ప్రపంచం అంతా నిర్మించబడింది ఏదో 4000 సంవత్సరాల క్రితం ఆడమి ఉన్నారు భూమి మీద అనేది ఏదైతే ఉందో అది కరెక్టే. కానీ అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే ఈ మోడిఫైడ్ డిఎన్ఏ అంటే భూమిని మానవుల యొక్క సంతతిని అంటే మానవులు మనకి సైకిల్స్ కొద్దిగా అంతరించిపోతూ ఉంటది భూమి మీద మానవుడి యొక్క పరిస్థితి. దీన్ని ఏం చెప్పాలంటే క్వాంటమ్ లీప్ అంటాం. ప్రతి 26,000 సంవత్సరాలకి భూమి మీద మొత్తం అన్ని మారిపోతాయి. అంటే దాన్ని మేడం బ్లావెట్స్ కి చక్కగా చెప్పారు. నేను మనకి ముందు విజ్డమ్ క్లాసుల్లో ఇవన్నీ చెప్తాను మొత్తం ఒక ఆర్డర్ లో ఎలా మారుతుంటాయి. క్వాంటమ్ లీప్ అంటే ఏంటి, అది ప్రతి 26,000 సంవత్సరాలకి సుమారు 25,800 లాగా వస్తుంది. మొత్తం భూమి మీద అంతా ఒక నెక్స్ట్ కల్చర్ క్రియేట్ అవుతుంది, కొత్త కల్చర్ క్రియేట్ అవుతుంది, కొత్త మనుషులు క్రియేట్ అవుతారు, కొత్త రేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ అంటే ప్రతి దీన్ని మేడం బ్లావెట్స్ కి ఏం చెప్తారంటే చైన్ అంటారు. చైన్ అంటే ఇప్పుడు మనం 5th రూట్ రేస్ లో 6th చైన్ లో ఉన్నాం మనం. అంటే 6th చైన్ అంటే ఇది ఏంటంటే ఒక చైన్ క్రియేట్ అవడానికే వేల సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి మనకు కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం తాత ముత్తాతలు ఇప్పుడు నాకే సుమారుగా 50 సంవత్సరాలు తాత ముత్తాతలు ఈ రోజు ప్రపంచాన్ని వాళ్ళు ఊహించి కూడా ఉండరు. ఈ రోజు మన మొబైల్లో మాట్లాడాలు లేకపోతే ఈ వెళ్ళి గ్రోసరీలకి వెళ్ళి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి మనం ఈ కొనుక్కోవడాలు ఈ రోజున ఈ ప్రపంచం అంతా ఒకటైపోయే అంటే ఈ రోజు వాతావరణాన్ని ఈ రోజు ఉన్న పరిస్థితిని మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఊహించి ఉండరు. అసలు ఊహకి అందింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు మాయాబజార్ చూసినప్పుడు ఒక గ్లోబ్ లోని ఎవరో గుర్రం మీద వెళ్ళిపోతుంటే అదే మనకు విచిత్రంగా అనిపించింది. కానీ ఇప్పుడు అంతకంటే క్లిస్టర్ క్లియర్ గా చూస్తున్నాం నేను. అంటే మన జనరేషన్ లోనే ఇంత మార్పు వచ్చినప్పుడు వందల సంవత్సరాల్లో 2-3 జనరేషన్లు ఎంత మార్పు ఉంటది, అదే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎంత తేడా ఉంటది, వేల సంవత్సరాల తర్వాత అసలు సంబంధమే ఉండదు. అయితే నేను బాబాజీ ఫౌండేషన్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ మీ అందరికి చెప్పాలంటే ఈ రోజు ఈ బాబాజీ మవతార్ బాబాజీ అనే పేరు తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు ధన్యులు. అంటే ఈ టైం లైన్ లో ఈ మవతార్ బాబాజీ పేరుకి ఎవరైతే తెలిసిందో మవతార్ బాబాజీ అనే పేరు తెలిసిన వాళ్ళు ధన్యులు. తర్వాత మీకున్న ఈ ధన్యులు మీ యొక్క గొప్పతనం నుంచి నిజంగా అసలు ఆ అమర ఆర్య శ్రీ మవతార్ బాబాజీ యొక్క తత్వాన్ని అందుకోవాలి అంటే డెఫినెట్ గా నాలాటోళ్ళు చాలా మంది వస్తారు, మీకు దారి చూపిస్తారు. ఫస్ట్ ఈ ఫౌండేషన్ తో ముడిపడి ఉండడం అనేది మీ అందరి యొక్క అదృష్టం. మీకు ప్రపంచంలో ఈ రోజున ఏమంటానంటే ఎన్ని ఉండుగాక ఇన్ని రకాల సంస్థలు ఉండొచ్చు, వందలు కావచ్చు, మన ఇండియాలోని వేల సంస్థలు ఉండొచ్చు, కానీ ఈ మవతార్ బాబాజీ ఫౌండేషన్ తో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు, ధన్యులు, వాళ్ళ జీవితం సార్థకత అయినట్టే. ఎందుకో చెప్తా నేను అది కూడా. ఎందుకంటే మవతార్ బాబాజీ నాకు ఈ ఫౌండర్ నాకు
నాకెవరో అక్కడ స్టాల్లో కనిపించారు. ఈ ఫౌండర్ ఎవరో ఒక మహా వ్యక్తి అయ్యి ఉంటారు, గొప్ప వ్యక్తి. ఎందుకంటే దీన్ని ఇలా పెట్టాలని ఆలోచన రావడం, బాబాజీ పేరు మీద దీన్ని మమతార్ ఫౌండేషన్ రన్ చేయడము, ఆయన చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ఆయనకి 100% బాబాజీతో డైరెక్ట్ పరిచయం ఉంటది. ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఏదో పూర్వజన్మలో ఏదో రకంగా ఆయనకి చాలా దగ్గరైన వ్యక్తి అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యాను, ఆశ్చర్యపోయాను. నిజంగా నేను ఎక్కడ క్లాసులు చెప్తాను అవన్నీ నేను వదిలేసాను కొన్ని కారణాల వల్ల. తర్వాత చెప్తాను, అన్ని సైలెంట్ అయిపోయాను. నేను ఐఎమ్ డిఫరెంట్ జర్నీలో ఉన్నా. అక్కడ చూడగానే నాకు ఒకప్పుడు ఆ విజన్ ఉంది, ఇలాంటిది ఒక బాబాజీ పేరు మీద ఏదైనా ఉద్యమంలాగా ఏదైనా చెయ్యాలి, అంటే అసలు సత్యాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా బాబాజీకి ఒక నిత్యం తయారు చేయాలి, అంటే బాబాజీ యొక్క కాన్షియస్ కి ఒక నిత్యం తయారు చేసే ఒక వ్యవస్థని మనం వర్క్ చేయాలి. అలాంటి దాని మీద వర్క్ చేయాలనుకున్నా. నాకు కనబడ్డగానే ఆ పేరు చూడగానే నేను ఆగలేక, సార్ నేను సో అండ్ సో ఇలాగని నాది అక్కడ నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆ స్టాల్లోని నా జస్ట్ నావి, వాళ్ళకి తెలియదు కదా నావి, చూడండి వీడియోస్ కొద్దిగా మీకు సూటబుల్ అనుకుంటే నేను క్లాస్ చెప్పడానికి. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ, మీ నేను ఎన్ని పెద్ద పెద్ద ఆటల్లో చెప్పాను, హిందీ కూడా చాలా మంది నా క్లాసులు చేశాను. కానీ రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ, అంటే నేను అసలు 2 రోజుల నుంచి ఎప్పుడు క్లాసులు చాలా ఆషామాషిగా చెప్తాను. ఎందుకంటే ఎక్కడికో అప్పుడప్పుడు ఇంతకుముందు విపరీతం క్లాసులు చేసేవాడిని. నేను ఎక్కడో వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎక్కడో దారిలో ఉన్నానండి, మార్కెట్ లో ఉన్నాను, బజార్లో ఉన్నాను, అప్పటికప్పుడు వచ్చి కూర్చొని క్లాసులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు అలా కూర్చొని అలాంటిది ఈ రోజు మహవతార్ బాబాజీ ఫౌండేషన్ లో చెప్పడానికి నేను 2 రోజుల నుంచి విపరీతంగా ఆలోచిస్తున్నాను, విపరీతంగా ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే నా మైండ్ లో చాలా రష్ ఉంటది, చాలా ఉంటది, ట్రాఫిక్ ఉంటది. అందులో ఏది దేంతో మొదలు పెడదాము, ఏమి చెప్దాము, ఎలా చెప్దామని 2 రోజుల నుంచి ఎన్ని రకాల ప్రెజెంటేషన్ లాంటివి కొన్ని తయారు చేశాను. అయినప్పుడు కూడా ఆఖరికి నేను నిర్ణయించుకున్నది ఏంటంటే బాబాజీ నాతో ఎలా చెప్పిస్తే అలాగే చెప్దామని. ఎందుకంటే ఇది చూసారు కదా, ఇప్పుడు ల్యాప్టాప్ మనం ప్రిపేర్డ్ గా లేము, అది ముందు ట్రై చేయలేదు. సో అదర్వైజ్ కొన్ని ప్రెజెంటేషన్లు ఉన్నాయి, బట్ తప్పకుండా ఇవాళ ఇంట్రడక్షన్ కింద అయిపోతుంది. తర్వాత తప్పకుండా మనం ఒక ప్లాన్ గా చేద్దాం. ఎందుకని నేను మవతార్ బాబాజీ చెప్తున్నానంటే, ఫస్ట్ మవతార్ బాబాజీకి నాకు దారి చూపించింది, ఆయన దగ్గరికి ఏళ్ళు చూపించి మవతార్ బాబాజీని అందుకో అని నన్ను ప్రోత్సహించి దారి చూపిన సోల్ ఎవరన్నా ఉన్నారంటే అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే నేను అంత గొప్ప గురువు దగ్గరికి చేరాను కాబట్టి, ఏ ఉద్దేశంతో అయితే నేను స్పిరిచువల్ లో ఏదైతే పొందాలనుకున్నానో ఆ దానికి దారి పత్రిసారి చూపించారు. లిటరల్ గా నాకు ఇది ఏంటంటే, మనము నిజంగా ఆ పరమ గురువులతో మన కనెక్షన్ ఉంటే దానికి తగిన ఏర్పాట్లు ఎలా జరుగుతాయి అన్నది ఒక విచిత్రంగా. నేను ఎప్పుడో బొంబాయిలో అబ్రాడ్ నుంచి వచ్చాను. బొంబాయిలో నేను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఏదో కొద్దిగా ప్యానల్ కన్సల్టెంట్ కింద చేస్తున్న ఫ్లాట్ ఉంది. నాకు అనుకోకుండా 2011 విశాఖపట్నం నా హోమ్ సిటీ. అప్పుడు అక్కడ కడతాలకి అక్కడ అయ్యింది ఫస్ట్, అది రెండో ధ్యానమా చక్రానికి అటెండ్ అయ్యాను. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ అడిగితే ఎవరున్నారంటే సెంటర్ అడ్రస్ ఇచ్చారు, వాషిలో ఉంటారు. అంటే నా ఫ్లాట్ కూడా దగ్గరలో ఉంది, నేను కూడా న్యూ బొంబాయిలో ఉన్నాను. నాకు సాటర్డే సండే ఓఎన్జీసీ వాళ్ళకి ఉన్న సెలవులే నాకు ఉంటాయి. సో నేను సాటర్డే సండే నేను వెళ్ళడం జరిగేది అక్కడ. తర్వాత అక్కడ నన్ను తక్కువ టైంలోనే అక్కడ కొద్దిగా, అప్పటికి డాక్టర్ జీకే గారే అది రన్ చేస్తున్నాయి, ఆయన మూవ్ అయిపోయేది ఉంది అక్కడి నుంచి. దాని అందుకే ఆయన ఏం చేశారు, వెంటనే పత్రిసారి నాకు పరిచయం చేయడం. 6 నెలలు తిరగకుండే, నేను ఇంకా సెంటర్కి వెళ్తున్నాను, 6 నెలలు తిరగకుండా 2012లోనే జరిగినాయి. మొదట 6 నెలల్లోనే ఆయన కల్పిస్తే పత్రిసారి నాతోటి ఫస్ట్ విజిట్ లోనే నన్ను పక్కన గట్టి పట్టుకొని గంట సేపు వదిలిపెట్టకుండా పట్టుకున్నారు. అలాగే అంత పెద్ద మీటింగ్ అవుతుంది, ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, నన్ను గట్టి పట్టుకొని కూర్చున్నారు గంట పైన. ఆ తర్వాత భోజనం చేస్తున్నప్పుడు కూడా నన్ను ప్రత్యేకించి పిలిచి పక్కన కూర్చోబెట్టి ఆ డైనింగ్ టేబుల్ మీద అదంతా చూస్తుంటే పత్రిసారి అప్పుడే, అంటే నాలో ఉన్న అంతర్యం ఆయనకు అర్థమై ఉంటది. వీడు ఏదైతే ఎదురు చూస్తున్నాడో నా ద్వారా అచీవ్ చేయి అంటే, ఏమో మొత్తానికి ఆయన ఆ రకంగా మెస్మరైజ్ చేశారు. తర్వాత నేను ఆ సెంటర్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విచిత్రంగా ఒక 3-4 నెలలే, సంవత్సరాలు 4 సంవత్సరాలు పైగా నేను చాలా సీరియస్ గా వర్క్ చేశాను. అంటే ప్రచారం చెయ్యాలి అని చెప్పి బొంబాయిలో. ఆ తర్వాత నేను పిరమిడ్ అక్కడ వచ్చింది. నేను ఉన్నప్పుడు నా ఫస్ట్ టాస్క్ అక్కడ బొంబాయి పిరమిడ్ కట్టించుకుని దగ్గరుండి, అది 55 పిరమిడ్ ములుందులో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా అది అందరిని ఇంకా అక్కడ పంపించేసి, మన ఏదైతే పాత ఓల్డ్ సెంటర్ ఉందో వాషిలో, న్యూ బొంబాయి, అది వదిలేసి నేను హిమాలయాలు వెళ్ళిపోయా. అంటే నేను అక్కడ ఉన్నప్పుడే బాబాజీ కనెక్ట్ అవ్వడం అయింది.
2015లో పత్రి సార్ నేను ఫోర్త్ టైం మాస్టర్ అని చెప్పి మన వశిష్ఠ గౌతమ్లో అనౌన్స్ చేశారు. పెద్ద సభలోని పిలిచి ఫోర్త్ టైం మాస్టర్ అంటే ఏంటో కూడా చెప్పారు ఆయన. తర్వాత అక్కడి నుంచి ఆయన మరి అది బ్లెస్సింగ్ ఏంటో తెలియదు. ఆ ఫోర్త్ టైం మాస్టర్ చెప్పిన తర్వాతే దానికి ట్రైనింగ్ ఇచ్చేది బాబాజీ అనే కలుసు బాబాజీ కనెక్ట్ అవడం జరిగింది. తర్వాత అప్పుడులోనే నేను బాబాజీ 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. అరౌండ్ 2016 ఆయన గుహకి వెళ్ళడం. ఆ తర్వాత నాకు ఇంకా బాబాజీకి వెళ్ళిన తర్వాత ఒక కనెక్షన్ అంటే నాలోనే అది పత్రి సార్ బ్లెస్సింగ్స్ అంతే. ఫోర్త్ ఐ అంటే విశ్వ చైతన్యాన్ని అందుకోవడమే. ఫోర్త్ ఐ అంటే తర్వాత అడుగుతారు కొంతమంది. ఆ మహా విశ్వ చైతన్యానికి నన్ను ఫోర్త్ ఐ మాట చెప్పారు. ఆయన బాబాజీ వైపు చూపించారు పత్రి సార్. పత్రి సార్ లో ఏంటంటే ఎవరు దేనికి సెట్ అవుతారో దానికి ఆయన బ్లెస్సింగ్ చేస్తారు. అది మనం ఏది తీవ్రంగా కోరుకుంటామో నిజంగా పిరమిడ్ లో అందరికీ అవి దొరికినాయి. మీరు పిరమిడ్ లో బాగా పేరు కావాలి అనుకున్న పేరు దొరికింది. నేను బాగా డబ్బులు కావాలన్న డబ్బులు దొరికినాయి. నాకు ఏమొద్దు జ్ఞానమే కావాలన్న వాళ్ళకి అగో ఇలాగ ఫోర్త్ ఐ అనే ఒక అద్భుతమైన ఒక వరాన్ని ఇచ్చి బాబాజీ దగ్గరికి పంపించారు. సో బాబాజీ కనెక్ట్ అయిన తర్వాత మీ అందరికి గొప్ప ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే అంటే నాకున్న జ్ఞానం పరిజ్ఞానంతో నేను చెప్తున్నది ఏంటంటే మనకి గురువులు ఎన్లైటెండ్ మాస్టర్స్ బోర్డు మంది ఉంటారు. ఎన్లైటెండ్ మాస్టర్ మనకి డౌట్ వస్తుంది, అదేంటి పత్రి సారు ఎంత గ్రేట్ విశ్వగురువు అంటారు అందరూ, కానీ ఈయన మనకున్న నెట్వర్క్ ఇది మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా లేము. అలాగే జగ్గి వాసుదేవ్ లాగా కూడా మన పిరమిడ్ ఆ స్థాయిలో లేదు. కొంతమందికి లాజికల్ గా ఆలోచిస్తాం కదా, ఏంటి కారణం ఏంటి అంతవరకు ఎందుకు? చిన్న చిన్న సంస్థలు కూడా బోర్డు ఉన్నాయి రిషికేష్ లో, వాళ్ళ దగ్గర బోర్డు బలం ఉంటది, సత్తా ఉంటది, డబ్బులు ఉంటాయి. అయితే మనం ఎందుకు అంటే ఒక అంత పవర్ఫుల్ గా ఎందుకు లేదు అంటే గనక మీకు ఆ క్లారిటీ కూడా వస్తుంది, నేను చెప్తాను. ఎందుకంటే గురువులు అంటే ఎన్లైట్మెంట్ అనేది ఒక స్థాయి, అంటే ఒక స్థితి. ఎన్లైట్ అంటే మనం అందరూ కూడా ఎవరికైతే సహస్ర ఓపెన్ అయిపోతే వాళ్ళ ఎన్లైటెడ్ మాస్టర్. ఎప్పుడైతే ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ వాళ్ళకి 3 మంది ఎంట పడతారు, అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతారు. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోతాడు ఆటోమేటిక్. ఆయనకి రిలేటెడ్ ఉన్న ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇంకా వచ్చేసి ఆయన పల్లకి మోస్తారు. ఇది ఎన్లైటెడ్ కి సింపుల్ గా మనం చూసింది సొసైటీలో. అయితే ఎన్లైటెండ్ మాస్టర్లు అందరిది కూడా స్థితి ఒకటే. ఎన్లైట్మెంట్ అనేది ఒక స్థితి, కానీ స్థాయిలు వేరు. ఈ స్థాయిలు 7 స్థాయిల్లో 7 రకాలుగా ఉంటాయి. అంటే నేను ఎప్పుడు చక్రాల ఆధారంగా చెప్తాను. అంటే కొంతమంది మాస్టర్స్ మూలాధార స్థితిలో ఉంటారు, అంటే వాళ్ళు ఎన్లైటెండే కానీ వాళ్ళు మూలాధార స్థితిలో. కొంతమంది మాస్టర్స్ స్వాదిష్టాన స్థితిలో ఎన్లైటెండ్ మాస్టర్స్, కొంతమంది స్థితిలో మణిపూరకంలో ఉన్న ఎన్లైటెండ్ మాస్టర్స్. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అంటే మూలాధారం అంటే ఎక్కువ అమ్మవారి శక్తుల మీద పనిచేసేటోళ్ళు కామన్ గా అందరూ మూలాధారంతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు, అది చాలా అవసరం. స్వాదిష్టానం అంటే గనక మనందరూ ఇప్పుడు సుమారుగా 50 అటు ఇటు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 25 సంవత్సరాల క్రితము మన భారతదేశంలోనే కాదు భూమి మీద ఏదన్నా పెద్ద నెట్వర్క్ ఉన్న ఒక అత్యద్భుతమైన భారతదేశీయ సనాతన ధర్మంతో కనెక్ట్ అయిన సంస్థ ఏదైనా ఉంది అంటే గనక ఆర్ట్ ఆఫ్ లివింగ్. మీకు తెలుసో లేదో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి ప్రతి దేశంలో కూడా నెట్వర్క్ ఉంది, వాళ్ళ యొక్క సంస్థల యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకంటే రిషికేష్ లో ఉంది, అన్ని చోట్ల ఉంది. వాళ్ళు ఇప్పుడు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ ఇప్పుడు పవర్ఫుల్ గా ఉంది, కానీ 25 సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు వాళ్ళు ఒక ఒక పెద్ద విజృంభం చేసింది. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఎవరున్నారు అప్పుడు ఆ టైంలో ఎవరైతే 25 సంవత్సరం 30 సంవత్సరాల క్రితం ఒక 40 సంవత్సరాలు అటుగిట్టుగా ఉన్నారో, 45 సంవత్సరాలు అంటే 50కి అటు ఇటుగా ఉన్నారో, వాళ్ళందరూ అప్పుడున్న స్థాయిలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, ఇప్పుడంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడున్నంత డబ్బు కూడా లేదు. అప్పుడులో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది జాబ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, రకరకాల మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి కనెక్ట్ అయ్యారు. మీకు అందరు తెలుసు. ఎందుకంటే ఆయన దేని మీద వర్క్ చేశారు అంటే కనుక స్వాదిష్టాన చక్రాకి రిలేటెడ్ గా ఆయన యొక్క ఎన్లైట్మెంట్. స్వాదిష్టాన అంటే మనసుకు సంబంధించి, అంటే ఆయన చేసేవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూస్తే స్ట్రెస్ పోవడానికి, మనశ్శాంతికి, లేదు అంటే దానికి రిలేటెడ్ కార్యక్రమాలు అవన్నీ కూడా. అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి, హ్యాపీ
పీస్ గా ఉండడానికి అనే దాని మీదే ఆయన ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండేవి. నేను కూడా కొన్ని చేశాను వాళ్ళ ప్రోగ్రామ్స్. ఎందుకంటే అప్పుడున్న స్థితిలో ఉన్న అప్పుడు జనాలకి, అంటే అప్పుడు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళందరూ 70 పైన వచ్చేసి ఉంటారు. అప్పుడు ఒక 50 కట్టి ఇటు ఉన్న వాళ్ళందరికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడులాగా ఇంత టెక్నాలజీ ఏదో పరిగెత్తడాలు డబ్బులు ఏం లేదు వాళ్ళకి. అప్పుడు కావాల్సిందంతా ఏంటి అంటే ఆధ్యాత్మిక అన్నది అప్పుడున్న జనరేషన్ ఏంటంటే పీస్ అండ్ జాయినెస్, అంటే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, ఒక మనశ్శాంతి ఉండాలి, ఆత్మశాంతి ఉండాలి అనే రకంగా ఉన్నారు అప్పుడు జనరేషన్స్. అంటే ఈ మనస్సు అంటే ఆత్మవిశ్వాసంతో, మనశ్శాంతితో, హ్యాపీనెస్ గా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అనేది అది స్వాదిష్టానికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఆ టైం లైన్లో ఆ టైప్ ఆఫ్ జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అతనికి మీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, అలా బోల్డ్ మంది గురువులు ఉన్నారు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారిని తీసుకున్నాం. జగ్గి వాసుదేవ్ మణిపూరకానికి సంబంధించిన దాని మీద ఆయన గురువు అని చెప్పొచ్చు. ఎందుకంటే మణిపూరకానికి ఏంటంటే విల్లు, అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉత్సాహం ఉంటారు. ఇప్పుడు మణిపూరకంకి సంబంధించిన వాళ్ళు కొత్త విషయాలు, అంటే ఆధ్యాత్మిక ధ్యానంలోనే కొత్త విషయాలు, అది కూడా లాజిక్ గా, ఆయన ఎక్కువ లాజిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అందరు తెలుసు ఆయన కనెక్ట్ అయిన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎక్కువ, అంటే బాగా చదువుకొని కొత్త విషయాలు తెలుసుకొని, అంటే నేను సనాతన ధర్మం, నేను భారతీయుడినో లేదా సనాతనవాదినో లేకపోతే ఆధ్యాత్మికం నేను తెలుసుకోవాలని తాపత్రయం ఉన్నోళ్ళు, జ్ఞానపరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది మనకి ఈ జగ్గి వాసుదేవ్ కనెక్ట్ అవ్వడం అనేది ముఖ్యంగా యూత్ యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే యూత్ కి ఒక 10 సంవత్సరాల జనరేషన్ ఉన్న మైండ్ సెట్ లో లేరు, అప్పుడు లాగా స్వాధిష్టానంలో లేరు. యూత్ ఇప్పుడు అంతా ఏంటి, మణిపూరకంలో ఉన్నారు. స్వాధిష్టానం ఎప్పుడేంటంటే సర్వైవల్ చూస్తుంది, మణిపూరకం ఏంటంటే సమ్ అచీవ్మెంట్స్ చూస్తుంది, అచీవ్ చేయడానికి కొత్త కొత్త విషయాలు, కొత్త ఎక్స్ప్లోర్ చేయడం. అంటే ఇప్పుడున్న జనరేషను మన శీత కష్టాలు లేవు, పాత తరంలో ఉన్న శీత కష్టాలు లేవు. అంటే అప్పుడంటే మానసికమైన ఈ ఉల్జన్లో లేరు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే కొత్తగా విషయాలు తెలుసుకోవాలి. అంటే అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, మనము ఏ టైం లైన్ లో ఏ జనరేషన్ మార్కెట్ లో ఏ రకమైన జనాలు ఉన్నారో ఆ రకమైన స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటే మనం గ్రేట్ మాస్టర్లు ఈజీగా అయిపోతాం. మార్కెట్ చూసుకోవాలి, అది అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పత్రి సారు ఆయన అంటే మనకి ఎప్పుడు భౌతికంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్కున్న గురువులకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి లోవర్ చక్రాలు, భౌతికమైన చక్రాలు. పత్రి సార్ది అప్పర్ చక్రాస్, అంటే ఆయన చక్రాలు ముఖ్యంగా అనాహతము, అనాహతకు మించి విశుద్ధ, అంతకు మించిన ఆజ్ఞా చక్రాలకి ఆ పైకి ఆయన పైన ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మొత్తం ఫోకస్ ఏంటంటే బుద్ధుడు చెప్పింది మొత్తం సహస్రారం లెవెల్లోనే ఉంటది బుద్ధుడిది నాలెడ్జ్. ఆ సహస్రారం నుంచి పత్రిసారి వెనక్కి వచ్చారు, కొద్దిగా జనాలకి సహస్రాన్ని అందుకోలేరు కాబట్టి థర్డ్ ఐ యాక్టివేషన్ కి సంబంధించిన కొంత జ్ఞానాన్ని ఇచ్చారు, విశుద్ధికి సంబంధించిన విరివిగా రకరకాల సబ్జెక్టులు, రకరకాల మాస్టర్స్ అన్ని అందించడానికి ట్రై చేశారు. అంటే పత్రిసారి పైనుంచి కిందకు వచ్చారు. ఎందుకంటే ఆ బుద్ధుడు చెప్పింది మొత్తం బుద్ధుడిది సహస్రానికి సంబంధించి, ఎందుకంటే అది నిజానికి అది ఈ డైమెన్షన్ కి సంబంధించింది కాదు. బుద్ధుడు సబ్జెక్ట్ ఓన్లీ 4th డైమెన్షన్ పీపుల్ కి అది అందుబాటులో, అంటే అది పూర్తిగా అది అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మన సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, అది బుద్ధుడు చెప్పిన సూత్రాల మీద క్వాంటమ్ ఫిజిక్స్ నడుస్తుంది ఈ రోజున. మీరు క్వాంటమ్ ఫిజిక్స్ చూస్తే గనక బుద్ధుడి యొక్క సూత్రాలు, క్వాంటమ్ ఫిజిక్స్ వేరు వేరు కాదు. అంటే మన స్థాయిని దాటింది ఇన్ఫర్మేషన్ బుద్ధుడు ఇవ్వగలిగాడు. కానీ పత్రిసార బుద్ధుడు ఇన్ఫర్మేషన్ నే కొద్దిగా వీళ్ళంతా ఘాట్ ఎక్కువ అవుతుందని చెప్పి దాంట్లో ఆ ఘాటుని తగ్గిస్తూ కొద్దిగా దాంట్లో కొంత కిందకి తీసుకొచ్చారు. కానీ పత్రిసారథి ఓవరాల్ గా చెప్తే ఆయన అనాథ, అంటే డైరెక్ట్ గా అదే బుద్ధుడి ఫిలాసఫీని లోతుగా మనకి అందించడానికి ధ్యాన మార్గంలో, ఎందుకంటే ధ్యానం చేయకపోతే అర్థం చేసుకోలేం బుద్ధుడి యొక్క పాత్రను, మనకు చాలా కష్టం. ధ్యానమే దానికి ముఖ్యం. అంటే సహస్రాన్ని అందుకోవాలంటే మైండ్లెస్ స్టేట్ లోనే అది అర్థం అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే కాగ్నేటివ్ స్టేట్. కాగ్నేటివ్ స్టేట్ అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ అంటాము. ఆ స్థితిలోనే మనం ఆ మల్టీ డైమెన్షనల్ గేట్వేని మనకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే బుద్ధుడు అసలు చెప్పాలంటే మీకు మొదట నేను మాట ఏం చెప్పాను, దేహ బలము, బుద్ధి బలము, దైవ బలం అన్నాను. దైవం అన్నది అసలు బుద్ధుడు అసలు దేవుడు ఉన్నాడని కూడా చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటి, దేవుడు ఉన్నాడా లేదా?
అంటే మనం ఫిజికల్ రియాలిటీలో ఇరుక్కొని ఉన్నాం కాబట్టి మనకు అన్ని కూడా ఒక బొమ్మల రూపంలోనూ, ఒక కాంటెంపరీగా చూస్తేనే వాటిని మనం గుర్తుపట్టగలం, తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మన చూపు, కళ్ళు ఇవన్నీ కూడా భౌతికపరమైన నియమాలతో కట్టుబడి ఉంది కాబట్టి భౌతికాన్ని దాటి ఉన్న మహాప్రపంచాన్ని మటుకు చూడాలి అంటే మీకు ఫోర్త్ ఐ ఉంటేనే అర్థం అవుతుంది. అదర్వైజ్ మీకు అది చెప్తే కూడా అర్థం అవుతుంది. కాబట్టి అందరూ ఆ స్థితికి థర్డ్ డైమెన్షన్ లోపడే మనం ఇరుక్కొని ఉన్నాం కాబట్టి పత్రి సార్ ఏం చేశారంటే వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే హయ్యర్ లెవెల్ నుంచి కొద్ది కిందకి తీసుకురావాలి, ఆయన కొద్ది కింద దిగాల్సి వచ్చింది. అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బుక్స్ ఇవన్నీ చూస్తే అర్థం అవుతుంది. కాబట్టి మనము కానీ ప్రపంచం అంతా కూడా ఈ 3 చక్రాల్లోనే ఇరుక్కొని ఉంటది. ఇందులోని మూలాధార, స్వాదిష్ట, మణిపూర్. అందుకే ఈ గురువులకే డిమాండ్ ఉంటది. అది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వీళ్ళు వెనకాల ఎంతమంది పడుతున్నారంటే గనక మీకు స్పిరిచువల్ చక్రాలకి ఆ స్థాయిలో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మీకు కాంటెంపరీగా చెప్పాలంటే పిహెచ్డి వాళ్ళు చేసేవాళ్ళు, మీరు ఇప్పుడు మీకు అందరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అంటే ప్రతి ఇంటింటికి లేడీస్ తో సహా ప్రతి ఇంట్లో ఉంటారు. 100 మందికి 90 మంది 10th క్లాస్ పాస్ అయ్యేటోళ్ళు ఉంటారు, అవునా కదా? అదే మీరు పిహెచ్డి చేసేటోళ్ళు అంటే ఎవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఓన్లీ వేలల్లో కూడా కష్టం దొరకడం. సో పత్రి సార్ ఎప్పుడైతే పిహెచ్డి సబ్జెక్ట్ అదే ఆయన ఎత్తుకున్నారు కాబట్టి అందరూ ఆయనకి, మీకు మిగతా మూలాధారం, స్వాదిష్ట, మణిపూర్లకు ఉన్నట్టుగా పాపులారిటీ అంతమంది జనాలు ఉండరు. ఇప్పుడు తెలిసిందా? అంటే దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని అందుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సొసైటీ మనం 3 డైమెన్షన్ లో మాత్రమే ఉన్నది ప్రపంచం అంతా. 3 డైమెన్షన్ ఎప్పుడు కూడా ఈ 3 చక్రాలతోటే తిరుగుతుంటది. భౌతిక చక్రాలు ఇవి. భౌతిక పరమైన పర్సెప్షన్స్ వాటిలో ఉండేవాళ్ళు మూలాధారం, స్వాదిష్ట, మణిపూర్. అయితే ఇప్పుడు నేను మమతార్ బాబాజీ గురించి చెప్తున్నాను కదా, అంటే మీకు ఇప్పుడు గురువులు అర్థమయ్యారు. అంటే గురువుల ఎన్లైట్మెంట్ స్థితి ఒకటే అయినప్పుడు కూడా స్థాయిలు వేరు. దీన్ని మనం అంటే ఇంకా మనం కేటగిరైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్థాయిని ఏమంటామంటే, ఎవరైతే ఆత్మ, ఇదంతా ఈ స్థాయిలన్నీ కూడా అంటే ఎన్లైట్మెంట్ అనేది ఏంటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడంలో మార్గాలు, మెట్లు. అయితే ఈ మార్గాల్లో మొదటిది అంటే పూర్తిగా భౌతిక తత్వాన్ని నుంచి ఆత్మతత్వ ప్రయాణం చేస్తూ ఆత్మస్థితిని, స్థాయిని తెలుసుకునే పరిపూర్ణమైన ఆ అలైన్మెంట్ లో ఉన్న వాళ్ళని, ఆ మార్గంలో ఉన్న వాళ్ళని జనరల్ గా సన్యాసుల్ని, వాళ్ళని మీకు హిమాలయాల్లో ద్విజులు అంటారు. ద్విజులు యాక్చువల్గా ఇది మన ఈ భౌతిక ప్రపంచంలో బ్రాహ్మణులు ద్విజులు అని అంటాము. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విజ్ఞానం వైపు పూర్తిగా మలచబడిన వాడే బ్రాహ్మణుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే అది శాస్త్ర ప్రమాణం. అందువల్ల ఎవరైతే పూర్తిగా బ్రహ్మతత్వంలో మునిగి ఉంటారో, లేదంటే సన్యాసం తీసుకొని భౌతిక పరిధులు దాటేసి పూర్తిగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఎత్తుక్కుంటూ భౌతిక జీవితాన్ని త్యజిస్తారో వాళ్ళని ద్విజులు అంటారు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ద్విజుల తర్వాత పారివ్రాజికులు అంటారు. పరివ్రాజికులు అంటే ఈ ఆత్మతత్వాన్ని ఏదన్నా శాస్త్ర రూపంలో జనాలకి పంచిపెట్టి, ఈ శాస్త్రాలని జనాలకి పరిచయం చేసి, జనాల్లోనికి వెళ్ళి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని అంటే మన శాస్త్రాల ద్వారా ఎవరినన్నా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటోళ్ళని పారివ్రాజికులు అంటారు. మూడో స్థాయిని ఏమంటామంటే హంస. నాలుగో స్థాయి పరమహంస. ఆ పరమహంస తర్వాత స్థితి, ఐదో స్థితి, వాళ్ళని అవధూత. అవధూత అంటే వాళ్ళు ఫిజికల్ రియాలిటీ దాటేసి ఉంటారు. అవధూతలంతా 4th ఐ మాస్టర్లు అనుకోండి, అంతకంటే ఎక్కువే. అవధూత తర్వాత ఇంకా ఉన్నత స్థాయి మీకు తెలిసింది అవతార్. అవతార్లు అంటే రాముడు, కృష్ణుడు, వీళ్ళు ఎంతమంది భూమి మీదకి వచ్చినా సరే వాళ్ళు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఇంకో లోకాల్లో లేకపోతే ఇంకోటి వాళ్ళ ప్లాన్స్, ప్రోగ్రామ్స్ ప్రకారం ఆ సోల్స్ అంటే విశ్వంలో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడో చోట వాటి పని చేసుకుంటూ పోతూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు అవతార్లు. అందుకే వాళ్ళు రాముడైనా కృష్ణుడైనా ఫిజికల్ గా వచ్చారు, ఫిజికల్ గా వాళ్ళు బాడీని వికెట్ చేసి వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అవతారాలు మించిన వాళ్ళనే అంటే మొత్తం విశ్వం చైతన్యమే ఎప్పటికీ ఉన్నా ఎప్పుడు ఉండే విశ్వ చైతన్యంలో కలిసి ప్రతి చోట ప్రతి అణువణువులో ఉండే ఆ శివుడి తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళనే మనం ఏమంటాం? మహా అవతార్ అంటాం. అర్థమైందా?
అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహా అవతార్ అనేది హైయెస్ట్ అండ్ ఆల్మోస్ట్ అది పీక్ మాట. అంటే మీకు అలాంటి కాన్సెప్ట్ మహా అవతార్ అంటే ఆ శివతత్వమే, అంటే ప్రతి అణువున పరమాణువులో కూడా ఉండే ఆ మహా చైతన్య స్థితిని పొందిన వాళ్ళే మహా అవతార్ అని అంటాం. ఇప్పుడు ఈ మహవతార్ బాబాజీకి మీరందరూ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏంటి ఏమి మీరు పొందొచ్చు అనే దానికి నేను సింపుల్ గా భౌతికంగా చెప్పాలి అంటే, నిజంగా మహవతార్ బాబాజీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయంటే, ఆయన గురువులకే పరమ గురువులకే గురువు అయిన, అంటే ఒక విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే మీ అందరూ వినుంటారు శంబాల. ఆ శంబాల అనేది ఏదైతే ఉందో అంటే ఈ భూమి మీద కోట్ల సంవత్సరాలుగా మానవ అస్తిత్వాన్ని మానవ చైతన్యాన్ని నడిపిస్తుంటారు ఈ శంబాలో ఉన్న పరమ గురువులు. ఈ శంబాలో ఉన్న పరమ గురువులు ఎవరు అంటే గనక సప్త ఋషుల యొక్క అంశాలుగా ఉన్నవాళ్లే. అసలు సప్త ఋషులతోటే కోట్ల సంవత్సరాలు ఈ మానవ యొక్క అస్తిత్వం అనేది మొదలవుతుంది, మీకు అందరూ తెలుసు. ఆ ఆ సప్త ఋషులు అంటే విశ్వ చైతన్యం కలిగి ఉన్న సప్త ఋషుల హయ్యర్ కాన్షియస్ యొక్క అంటే భూమిలో ఉన్న మన భూమి మీద ఉన్న బ్రాంచ్ ఆఫీసే ఏంటది శంబాల. ఆ శంబాలాకి ఈ ఒక్క యుగములో మానవులని ముందుకు నడిపించే మహా చైతన్యం వైపు నడిపించడానికి ఈ ఎవరైతే గురువుల యొక్క పూర్తిగా కాన్షియస్ తో అక్కడ శంబాల ఏర్పడిందో ఆ శంబాలాని ఈ కుంభయుగం అంటే మన ఎక్వైర్నేజ్ అంటాం. ఎక్వైర్నేజ్ అంటే 2000 తర్వాత నుంచి మనం ఎక్వైరేజ్ ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ ఎక్వైర్నేజం ని కూడా క్వాంటమ్ లీప్ అంటాం. అంటే మానవ చైతన్యం ఎన్నో రకాలుగా విస్తరించబోతుంది, అంటే హయ్యర్ కాన్షియస్ హయ్యర్ డైమెన్షన్ 5th డైమెన్షన్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే కార్యక్రమము ఈ బాధ్యత ఈ శంబాల యొక్క ఈ మహా చైతన్యం కలిగిన సప్త ఋషుల కాన్షియస్ తో ఉన్న ఈ శంబాల వారి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆ శంబాల కాన్షియస్ కి రారాజు ఎవరు అంటే మహవతార్ బాబాజీ. చూడండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో చూడండి. అంటే నేను మహవతార్ బాబాజీ అనేది చాలా విశిష్టమైన, మీరంతా యోగులు అంటే యోగులు కాబోయే మీ అర్హత ఉన్న విశిష్టమైన వ్యక్తులని ఎందుకు అంటున్నానంటే, కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే ఒక క్వాంటమ్ లీప్ అంటే డైమెన్షనల్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ డైమెన్షనల్ షిఫ్ట్ ఏ శంబాల యొక్క ఆధ్వర్యంలో మానవ చైతన్యం విస్తరించబోతుందో ఆ ఆ శంబాల కాన్షియస్ కి ఈ కుంభయుగాన్ని లీడ్ చేస్తున్నది ఎవరు అంటే బాబాజీ. అర్థమైందా? అలాంటి అంటే మామూలుగా అంటేనే మనం ముక్తి మోక్షాలు అన్నది చిన్న విషయాలు. అలా ముక్తి మోక్షాలు దాటిన ఒక హైయెస్ట్ ఒక కాన్షియస్ ఎక్స్పాన్షన్ డైమెన్షనల్ షిఫ్ట్ అనేది అది కూడా ఇప్పుడు ఈ డైమెన్షనల్ షిఫ్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు జరుగుతుంది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అంటే మానవ యొక్క యుగాంతరాల్లో ఇది చాలా అరుదుగా అవుతున్న ఒక గ్రేట్ లీప్ ఇది. అంటే ఒక విశిష్టమైన గ్రేట్ లీప్ ప్రాసెస్ అనేది ఏదైతే భూమి మీద మనకు జరగబోతుందో ఇదంతా కూడా బాబాజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి అవతార్లు కూడా కాదు, మహా అవతార్ల అవసరం ఉందా అంటే అవతార్లకు మించిన హైయెస్ట్ విశ్వ కాస్మిక్ కాన్షియస్ తో ఉన్న బాబాజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. కాబట్టి మరి అలాంటి బాబాజీని పట్టుకుంటే, బాబాజీని మనం సరెండర్ అయితే మామూలుగా మనకి భూమి మీద ఉన్న సద్గురువులు కానీ పరమ గురువులకి ఇచ్చేది ఏదన్నా మనకు ఉంటే, మనం అందుకోగలిగింది ఏదన్నా ఉంటే గనక దానికి కొన్ని కోట్ల రెట్లు బాబాజీ నుంచి మనం అందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మొత్తం క్వాంటమ్ లీప్ లో ఉన్నారు. అంటే క్వాంటమ్ లీప్ అంటే కాస్మిక్ కాన్షియస్ ఎంటాంగిల్ అయ్యి ఉంటది ఇప్పుడు భూమి మీద. ఆ ప్రాసెస్ లో మనకి డైరెక్ట్ గా ఎవరి కాన్షియస్ డైరెక్ట్ గా అంటే ఇన్వాల్వ్ అయ్యింది అంటే బాబాజీ కాన్షియస్. అలాంటి మహవతార్ బాబాజీకి ఈ రోజున ఆయన గురించి మీరు తెలుసుకోవడం అన్నది ఇట్ ఈస్ మనందరిది ఒక అత్యద్భుతమైన సుకృతం అని చెప్పాలి. అంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాల్సిందంటే బాబాజీ గురించి, అంటే బాబాజీ నాకు ఇచ్చిన జ్ఞానం గురించి మీది ఏమి షేర్ చేసుకోవాలన్నా సరే కూడా అవి నిజంగా అద్భుతమైన విషయాలు అంటే నేను ఈ రోజు కట్ షాట్ లో ఒకటే చెప్తాను. ఈ రోజు మనం ఒక విచిత్రమైన అంటే మా భూమి మీద ఎప్పుడు కూడా మానవ అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఎప్పుడు ఒక పొందని ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందుతుంది, ఒక అసాధారణమైన అద్భుతమైన
ఆ అనేక లోకాలకి అతీతమైన ఒక విశిష్టమైన ప్రోగ్రెస్, అంటే చైతన్య పరిధుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే దానికి ఎంటర్ అవ్వాలి అంటే గనక, ఈ చైతన్య పరిధులను అందుకోవాలి అంటే గనక, ఆ బాబాజీ కాన్షియస్ ని మనం పూర్తిగా, ఆ అమృతాన్ని, ఆయన యొక్క మహా చైతన్యాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే కూడా మీ అందరిలో ఏముండాలి తెలుసా? మీ మళ్ళీ దేహ బలము, బుద్ధి బలము, బాబాజీ ఇచ్చే ఆయన ఇచ్చే మహా చైతన్యమే మనకు దైవ బలం. అంటే ఇప్పుడు దేహ బలం అంటే మీరందరూ కూడా, అంటే ఇది మీకు అందరికీ ఎలాగ అర్థం చేసుకుంటారో తెలియదు. మనందరికీ ఇక మీదట అంటే బాబాజీ లాగే మీరందరూ యవ్వనులుగా, అమరులుగా అయి ఉండాలి. అర్థమైందా? మనము అందరం కూడా అమరులుగా, యవ్వనంలో ఉండే శక్తిని, ఎప్పటికీ ఉండగలిగే అమరత్వాన్ని ఎంతో కొంత మనం జురుకుంటే గనక, అప్పుడే మిగతాది దానికి తగినంత బాబాజీకి లో ఎంతో కొంత మనం ఆ కాన్షియస్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరందరూ కూడా, ఇప్పుడు నేను అంటే నిజంగా నేను ఎందుకు క్లాసులు చెప్పడం ఆఫ్ చేశానంటే, నేను వర్క్ చేసినది ఏంటంటే మన ఏజ్ ని వెనక్కి తీసుకెళ్ళడం ఎలాగా. అంటే మన ఏజింగ్ ని, అంటే బాబాజీ దగ్గర ఉంది ఇదంతా, ఈ సిద్ధులన్నీ కూడా బాబాజీ దగ్గర ఉన్నాయి. ఈ బాబాజీతో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ దొరుకుతుంది, మీకు నిజంగా శ్రద్ధ, ఆసక్తి ఉంటే. కాబట్టి దానికి సంబంధించిన బాబాజీ నాకు ఏ సీక్రెట్లు అయితే అందించారో, ఆ సీక్రెట్స్ కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ బాబాజీ ఫౌండేషన్ వాళ్ళకే ఇది ఓన్లీ అది దక్కుతుంది. ఎందుకంటే మీరు బాబాజీ ఏదైతే, బాబాజీ ఏ ఉద్దేశంతో బాబాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేశారో నాకు తెలియదు, కానీ బాబాజీ యొక్క చాలా అసాధారణమైన, అద్భుతమైన సీక్రెట్స్ మనకి అందరికి కూడా బాబాజీ షేర్ చేయబోతున్నారు. ఏంటంటే ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్య సిద్ధులు కూడా పొందడానికి కూడా బాబాజీ దగ్గర, ఎందుకంటే బాబాజీ దగ్గర ఏది లిమిట్ లేదు, అన్ని అన్లిమిటెడే. అంటే చాయిస్ మీది. అది ఎంత ఎంత అందుకోవాలి, ఏ స్థాయిలో అందుకోవాలి అనేది మీ బుద్ధి బలం బట్టి ఎంత దూరం అన్నా వెళ్ళచ్చు. బాబాజీ దగ్గర అంతా ఉన్నాయి, అంటే అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఆయన దగ్గర ఉంది. మనం ఏ స్థాయిలో మీ ఆయురారోగ్యాలు, అంటే మీలో ఉన్న యవనము, శక్తి, మీలో ఉన్న చైతన్యాన్ని అందుకోగలిగినంత శక్తి మీలో ఎంత విస్తరింప చేసుకుంటారో అన్ని రకాలైన అంత మల్టీ డైమెన్షన్ జ్ఞానాన్ని మనకి బాబాజీ ద్వారా సులభంగా, సునాయసంగా అందుకోవచ్చు. కాబట్టి దానికి నేను కొన్ని ప్రెజెంటేషన్లు తయారు చేశాను. అంటే ఇవి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా దానికి కొంత మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని, అవి ఎలాగా సింక్ అవుతుంది, మనం బాడీతో ఎలా సింక్ చేసుకోవాలి, మనం ఎలాగ అప్గ్రేడ్ చేసుకోవాలనడానికి, నేను ఆ కాన్సెప్ట్ చెప్పడానికి కొన్ని స్టెప్స్ నేను తయారు చేసి పెట్టాను. డెఫినెట్ గా నెక్స్ట్ సెషన్ లో అవి మనం షేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేను దాన్ని డెఫినెట్ గా నెక్స్ట్ సెషన్ కి మనం తయారు చేద్దాము. అలాగే ఇంకా అంటే ఇవాళ ఏంటంటే నేను అనుకున్నాను, మరి బాబాజీ ఇంతవరకు అలౌ చేశారు, జస్ట్ నా గురించి, మనకి బాబాజీ ఫౌండేషన్ మొదటి క్లాస్ కాబట్టి జనరల్ డిస్క్రిప్షన్ చెప్దాం. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం తెలిసిన ఇవాళ ముఖ్యంగా ఈ బాబాజీ ఫౌండేషన్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారంటే, అవతారాలకు మించిన అవతారాలు, అంటే మీకు మరోసారి చెప్తాను, అవతారాలు అంటే విష్ణు అవతారాలు అంటాం మనం. అంటే కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ అంటే విష్ణు యొక్క అవతారాలు. అంటే మీకు ఒక అంటే తత్వం చెప్తున్నాను. విష్ణు ఏం చేస్తారు అంటే కనుక, విష్ణు యొక్క అవతారం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా భూమి మీద పాజిటివిటీని రిస్టోర్ చేస్తారు. ఎందుకంటే భూమి ముందుకు నడాలి అంటే పాజిటివ్ ఉండాలి, అంటే నకారాత్మక స్థితిని దాటి సకారాత్మక స్థితి ఎక్కువగా ఉండాలి. అంటే నకారాత్మక అంటే రాక్షసతత్వం, భూత ప్రేత పిశాచాల ఈ డార్క్ ఎనర్జీ తోటి మనుషుల యొక్క వికసించడం, మనిషి యొక్క ఎక్స్పాన్షన్, కాన్షియస్ ఇదంతా మరుగుపడిపోతుంది కాబట్టి, క్షయి పొందుతుంది కాబట్టి, క్షీణించిపోతుంది కాబట్టి పాజిటివ్ ఎప్పుడు డామినేషన్ లో ఉండాలి. అంటే సకారాత్మకత విస్తరిస్తూ ముందుకి నడుస్తూ ఉండే మార్గాన్ని ఇచ్చేది ఎవరు? విష్ణు యొక్క డ్యూటీ అది. అంటే ఆ విష్ణు డ్యూటీ అంటే సకారాత్మకతని, అంటే ఒక విధంగా హోమ్ మినిస్ట్రీ అన్నట్టుగా, అంటే మనకి మిలిటరీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ లేకపోతే మనం సొసైటీలో సస్టైన్ అవడం, సర్వే అవడం అనేది అవ్వదు. సివిలైజేషన్ ముందుకెళ్ళదు, ఇంకా అందరూ దోచుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు. కాబట్టి ఈయన విష్ణు అంటే ఎవరంటే ఈజ్ లైక్ ఏ హోమ్ మినిస్టర్ లాగా మొత్తం మనకి ప్రొటెక్షన్ ముందుకే. ఎందుకంటే మీకు తెలుసు విష్ణు ఏం చేస్తారు, ఆయన ఎప్పుడును అంటే ఎప్పుడు కూడా రాక్షుల్ని వాటిని సవరిస్తారు, మునుల్ని యోగుల్ని రక్షిస్తూ ఉంటారు.
అంటే విష్ణువుకి ఏంటున్నాయి, డ్యువాలిటీ ఉంది. అంటే ఆయన మంచి చెడు అనే భేదాల మధ్యన ఆయన పనిచేస్తుంటారు, మంచోళ్ళని కాపాడతారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అదే కదా అవతారుల యొక్క. కానీ మహావతార బాధ్యత ఏంటి? శివుడు అంటే మహావతార అనట్లేదు, మహావతారికి చెప్పుకునే బదులు అంటే మహావతార స్థితిలో ఉండే దాన్ని మనం శివుడు అంటాం. శివుడు అంటే కాలస్వరూపుడు, నిరాకరుడు, సర్వంతర్యామి. అన్ని చోట్ల అంటే బ్రహ్మాండంలో ఆయన ఉన్నాడు, పిండాండంలో ఆయన ఉన్నాడు, అన్ని చోట్ల ఉండేది ఆయనే. అంటే మీరు ఎంత దూరం చూసినా కాస్మోస్ లోనే ఆయనే ఉన్నారు, మన చిన్న చిన్న కణంలోని చిన్న చిన్న అణువులో పరమాణువులో కూడా ఆయనే ఉన్నారు, ఆయన మహా చైతన్యం ఉంది. అందుకే శివుడిని మనం, ఆయన అందరికీ దేవుడు. ఆయన ఏంటంటే భూత ప్రేత పిశాచాలకు కూడా ఆయనే దేవుడు, దేవతలకి అందరికీ ఆయనే దేవుడు. ఎందుకంటే సర్వస్వానికి మూలం ఆయన. ఆయన నిరాకారుడు, సర్వంతర్యామి, కాలస్వరూపుడు. మరి ఆ యొక్క సూపర్ కాన్షియస్ అంటే ఆ సుప్రీం కాన్షియస్, ఆ చైతన్య స్థితిని చేరుకునే ఆ పొందడం అనేది అతి దుర్లభము. అది పొందిన వారే మహవతార్ బాబాజీ. అంటే ఆయన ఒక మానవ మాతృడి స్థాయి నుంచి ఎంతో సాధనలు చేసి, ఎంతో పరమ గురువుల యొక్క వాళ్ళ సాధనలన్నీ తెలుసుకొని వెళ్తూ వెళ్తూ మనకి ఈ రోజున ఈ కాలంలో ఈ పరిధుల్లో మనం ఇప్పుడు ఈజీగా అంటే ఆ శివుడి యొక్క మహా చైతన్యం అంటే కాస్మిక్ కాన్షియస్ ని అందుకోవడానికి బాబాజీ మనకు ఒక నిచ్చెనలా ఉపయోగపడతారు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా కాస్మిక్ కాన్షియస్ ని అందుకోవడానికి మన దగ్గర ఆ కెపాసిటీ లేదు, ఆ ఎనర్జీ ఉండదు, ఆ పవర్ ఉండదు, ఆ కాలమాన పరిస్థితుల్లో లేవు. అయినప్పటికి కూడా బాబాజీ తన్ని సాధన ద్వారా ఆ మహావతారగా మారి, అవతారాలను దాటిన మహావతారగా అంటే మహా విశ్వ చైతన్యంలో ఎప్పటికీ యవనంగా ఎన్నటికీ ఉండే విధంగా శాశ్వతంగా మారి ఆయన మానవ మాతృగా ఆ స్థితికి రీచ్ అయ్యారు. కాబట్టి ఆయన యొక్క సాధన మార్గమే, సాధన యొక్క మార్గం ద్వారా ఆయన ఏర్పరిచిన తోవే మనందరికి కూడా ఒక నిచ్చెనలాగా ఉపయోగపడుతుంది. అంటే మనం మామూలుగా మానవులుగా ఉండి కూడా ఫోర్త్ ఫిఫ్త్ 12th డైమెన్షన్ వాళ్ళు కూడా రీచ్ అవ్వని స్థితిని కూడా మనము ఈ రోజున మమతరవాజీ కాన్షియస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనే మనకు పాత ఇప్పుడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఈ ఎన్ని గ్రూపులు నేను చాలా చాలా గ్రూపులు చూశాను కనుక మమతా బాబాజీ ఫౌండేషన్ మటుకు నేను ఇది నాకు ఒక అద్భుతమైన ఇది అవకాశం అనే చెప్తాను. ఎందుకంటే ఈ ఫౌండేషన్ బాబాజీ పేరు మీద మీరు పెట్టిన ఫౌండేషన్ లో నేను అంటే బాబాజీ ఇచ్చిన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్. మేడం ఇంకా ఎంత టైం ఉంది మనకి? ఏమైతే అయిపోతుంది సార్. అయితే మనము ఇంకోసారి మళ్ళీ క్లాస్ చెప్పుకుందాం తప్పకుండా దాన్ని మనం. ఎందుకంటే ఇప్పుడు అదే ఎంతవరకు 10:30 అండి మంది మామూలుగా 10:30. సరే, దీని గురించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిధుల్లో ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా సరే మోస్ట్ వెల్కమ్. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం, మీకు ఎంత ఒప్పుకుంటుంది సేపు.